సో ఈ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఓకే, సో డ్రీమ్ అయిపోయింది, బిలీఫ్ అయిపోయింది, ప్లానింగ్ అయిపోయింది. తర్వాత ఏంటిది ఇంకా ఏ ప్లానింగ్ చేసుకొని అంత ప్లాన్లు గీసినాం, పెద్ద పేపర్ పెట్టినాం, స్కేల్ పెట్టినాం, అన్ని పెట్టినాం, ప్లానింగ్ చేసినాం. ఇక ఆ ప్లానింగ్ పేపర్ మెత్త కింద పెట్టుకొని సపరేట్ పడుకుంటే అయిపోతుందా? ప్లానింగ్ చేసుకున్న దాన్ని అమల్లోకి పెట్టాలి, యాక్షన్లోకి. ఇప్పుడు నేను డిగ్రీ చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఎక్కడ వీకున్నా, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోవాలంటే ఏంటిది ఇవన్నీ తెలుసుకొని దాన్ని యాక్షన్లోకి దిగిన తర్వాత దాన్ని యాక్షన్లోకి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? రిజల్ట్ వస్తుంది. యాభై సఫలు కొట్టింది, గట్టిగా దొరకబట్టింది, పట్టింది, సబ్జెక్ట్ పట్టింది. ఓకే, రిజల్ట్ వచ్చింది. డ్రీమ్, బిలీఫ్, ప్లానింగ్, యాక్షన్, రిజల్ట్ ఈజ్ ద అల్టిమేట్. సో ఇది చిన్న అబ్రివేషన్. చాలా విషయాలు చాలాసార్లు చెప్పుకోవచ్చు. అయితే ఈ పోతున్న క్రమంలో జీవితం అంతా కూడా ఏదో వట్టిగానే మొత్తం వెండి కంచంలో ఉండదు కదా. కష్టాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం కూడా ఉండాలి, లేకపోతే మధ్యలోనే అర్ధాంతరంగానే మన జీవితం ముగిసిపోతుంది. కష్టాలు లేని జీవితం అనేది ఉండదు. మనం ఒక టెంపుల్కి పోయినాం, ఏదైనా టెంపుల్కి పోయినాం, టెంపుల్కి పోతే పురాతన టెంపుల్ నేను చెప్పేది. ఆ టెంపుల్కి పోయినప్పుడు మనం ఈ షూతోనే నడుచుకుంటూ కొన్ని బండల మీద నడుచుకుంటూ పోతూనే ఉంటాం. కొద్ది దూరం పోయిన తర్వాత అక్కడ షూ ఇచ్చిన తర్వాత వట్టి కాళ్ళతో తొక్కుంటూ పోతూ ఉంటాం బండలు. అవి కూడా బండలే. లోపలికి పోయిన తర్వాత, గర్భగుడిలోకి పోయిన తర్వాత అదే బండ ఒక మూర్తి రూపంలో ఉన్న బండను మనం మొక్కుతాం. ఎందుకు మొక్కుతాం అంటే ఆ బండ ఆ మూర్తి రూపంలోకి, భగవంతుని రూపంలోకి రావడం కోసం శిల్పి ఒక లక్షల సార్లు ఉలిదెబ్బలు తిన్నది కాబట్టి ఆ బండ ఒక మూర్తి రూపంలో ఉండేది. దాంట్లో మనం భగవంతుని చూస్తున్నాం, దాన్ని మనం తొక్కుతా ఉన్నాం, నెయ్యాభిషేకం చేస్తున్నాం, పాలాభిషేకం చేస్తున్నాం. అవునా కదా? ఇది బండనే, అది బండనే. ఏంటిది? ఈ బండ కష్టపడలేదు, ఆ బండ కష్టాలను ఎదుర్కొన్నది కాబట్టి దానికి అంత వాల్యూ వస్తుంది. ఇది మనం గుర్తించుకోవాలి. కష్టాలు ఎప్పుడు వచ్చినా కానీ మనం ఏమనుకోవాలంటే రాని అయిపోతుంది. ఇక కష్టాలు వచ్చినాయంటే మన సిలబస్ అయిపోతుంది, నెక్స్ట్ సక్సెస్ అయ్యి, అలా డౌట్ లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది మనం తెలుసుకోవాలి. ఓకే, రైట్. సో ఆత్మహత్యల విషయానికి వస్తే, ఆత్మహత్యలు చేసుకునే వ్యక్తి ఎలా ఉంటాడంటే రంగు, రుచి, వాసన లేని జీవితం గడుపుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, టీ రెడ్ లేబుల్ టాలెంట్ రైట్. ఓకే, సో ఏంటంటే మనిషి అందరితో కలవడు, మంచి బట్టలు వేసుకోవడానికి ఇష్టపడడు, అందరితో మాట్లాడడు, ఒంటరిగా ఉంటా ఉంటాడు. ఏదైనా చెప్పినా కానీ ఇక నాకేంటి ఇక అయిపోతుంది కథ అని మనసులో అనుకుంటాడు కాబట్టి దాని ప్రకారం మెదులుతూ ఉంటాడు. అందరికీ ఒక రకంగా ఇక నేను చచ్చిపోతాను కదా అని మనసులో ఉంటుంది కాబట్టి ఆఖరి సూక్తి లేకపోతే ఇదే మళ్ళీ అతను అన్నాడు అనే ఫీలింగ్ ఉంటా ఉంటుంది మనిషిలో. సో సడన్గా అందరితో యాక్టివ్గా ఉండే మనిషి, ఇటువంటి ఏది యాక్టివ్గా ఉండి అందరితో మంచి కలిసి మాట్లాడి ఆనందంగా ఉండుకుంటూ అందరు కలుపుకోలు ఉండే వ్యక్తి ఒకేసారి ఒంటరిగా ఒక డిప్రెషన్లో ఉండడంటే ఖచ్చితంగా అక్కడ సిగ్నల్స్ మోగుతున్నాయి. సో అటువంటి వ్యక్తులను మనం కలిసి బతికించడానికి ప్రయత్నం చేద్దాము. మీరు దాన్ని చేయలేకపోవచ్చు, మాలాంటి వాళ్ళకు చెప్పండి, మేము వస్తాం, లేదా మా డిస్ట్రిక్ట్ బాడీస్ ఉంటాయి. సో ఇదంతా కూడా ఒక కథ అనమాట, ఒక సైకలాజికల్ ప్రాసెస్ అనమాట. సో ఇలా మనం మనుషులను గుర్తుపెట్టుకోవచ్చు. సో మనం అటువంటి డిప్రెషన్లో పోయినప్పుడు ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఒక్కసారి మీకు ఎప్పుడైనా ప్రతి మనిషి కూడా నీ అవ్వ బతుకున్నవాడెత్త అని అనిపించిందా, అనిపించలేదా? ఏంద్రా ఈ బతుకు అని అనిపించిందా? అనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? నాకైతే చాలాసార్లు అనిపించింది, ఖచ్చితంగా అనిపిస్తుంది ఎవరికైనా. దాని స్థాయి కొద్దిగా ముదిరితే నీ అవ్వ ఈ బతుకు చచ్చిపోవడమేమని కూడా అనిపిస్తుంది. ఆ స్థాయి కొద్దిగా ముదిరిపోతే సచ్చిపోతే పడానికి ఇంతే సింపుల్. మీకు గట్టిగా ముచ్చట్లు చెప్పాలంటే ఇంతే. ప్రతి మనిషికి ఎప్పుడో ఒకసారి నీ అమ్మ ఇది ఒక బతక అనిపిస్తుంది. అది కాస్త ముదిరిపోతే ఈ బతికేందుకు రా చచ్చిపోక అనిపిస్తుంది. అది కాస్త ముదిరితే ఇప్పుడే చచ్చిపోతాను. చనిపోవడం అనేది ఒక క్షణకాలంలో జరిగేటువంటి అవివేకమైన చర్య. ఆ క్షణకాలంలో చచ్చిపోయిన వరకు ఒక గంట ఆగని చెప్పి మనం కనుక ఆపగలిగితే వాడు బయటపడతాడు. ఇది మనం చేయాల్సింది. ఓకే, రైట్. ఇంకొకటి ఏంటంటే అట్లా ఎప్పుడైనా అనిపించినప్పుడు మీరు ఏమనుకోవాలంటే, ఇప్పుడు నేను ఇవాళ డాక్టర్ అశోక్ అనే వ్యక్తి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా అంటే మీ ముందు గౌరవంగా మానంతో మాట్లాడుతున్నా అంటే నీ బట్టలు వేసుకుంటేనే కదా, లేకపోతే కథ వేరే ఉంటుంది కదా, అవునా కదా, ఉడికించి కొడతారు మీరు. ఈ బట్టలు వేసుకోవడం వెనక ఎంతమంది కృషి ఉన్నది ఇది మీరు ఆలోచించాలి. 6 గాలం కష్టపడే రైతు
గిట్టుబాటుదారులు రాకపోయినా కానీ ఆ పత్తిని పండించి దాన్ని తీసుకొచ్చి జిన్నింగ్ మిల్లో వేస్తారు కష్టపడి. ఆయన కష్టం ఉంది కదా ఈ బట్టలు తయారు చేయడం. ఆ తర్వాత జిన్నింగ్ మిల్లో కార్మికుడు పనిచేస్తే అది ఒక క్లాత్గా తయారవుతుంది. ఇది క్లాత్, ఇది మన మిల్లులో కార్మికులు కష్టపడితే ఒక క్లాత్ తయారవుతుంది. ఆ క్లాత్ని తీసుకుపోయి టైలర్కి ఇస్తే ఆయన శిల్పం తయారు చేస్తాడు, వేసుకున్నాము. అంటే నేను ఇవాళ ఇక్కడ నిలబడి ఉన్న అశోక్ బట్టిగా నిలబడలే, ఇంతమంది ఒక 100 మంది వ్యక్తుల యొక్క కష్టాన్ని నేను త్యాగం చేస్తే నేను ఇక్కడ నిలబడ్డా. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ కుర్చీలో కూర్చున్నా. ఈ కుర్చీ తయారు చేయడంలో, ఫర్ ఎగ్జాంపుల్ కట్టె కుర్చీ అనుకుందాం. ఆ కట్టె కుర్చీ తయారు చేయడంలో ఎంత అడవిలో నుంచి కర్ర రావాలి, అక్కడ నుంచి వడ్రంగి తయారు చేయాలి, ఇక్కడ కూర్చోవాలి. కంఫర్ట్గా మనం ఇక్కడ కూర్చుంటున్నాం, మీరు బెంచ్ వెళ్ళి కూర్చున్నారు. సో దాని వెనుక ఎంత ఇలా మనం కంఫర్ట్ కూర్చుంటున్నాం అంటే దాని వెనుక ఎన్ని 100 మంది త్యాగాలు ఉన్నాయి. ఇది క్వశ్చన్ చేసుకోవాలి. తర్వాత ఇక నేను మనం షిట్టీలు రాసుకుంటాం కదా, మనకి ఎట్లా చిన్నదే కదా. ఈ షిట్టి నేను రాసుకున్నా. ఈ షిట్టి రాయడానికి పేపర్ తయారైందా? ఈ పేపర్ తయారు చేయడం వెనుక ఎంతమంది కృషి ఉన్నది. అడవిలో నుంచి ఆ విధులు తీసుకురావాలి, ఫ్యాక్టరీకి రావాలి, కార్మికుడు కష్టపడాలి, ఆ తర్వాత పేపర్ తయారు కావాలి. ఆ పేపర్ తయారైన దాన్ని మనం రాసుకొని మంచిగా బంగారంలో తవ్వుతాం. ఇంతమంది కృషి ఉన్నది కదా. సో ఇవంతమంది కృషి త్యాగాల వెనుక నిలబడ్డ ఈ డాక్టర్ అశోక్ అనేవాడు ఈ సమాజానికి ఇన్ రిటర్న్లో ఏం చేయకుండా చనిపోయే హక్కు నీకు ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. ఇది మీరు గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? సో ఎప్పుడు మీకు కష్టమైనా, మన తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు ఇవాళ మనం ఈ స్థాయికి రావడం కోసం. వాళ్ళు ఎన్ని రాత్రులు వాళ్ళు భోజనాలు చేయకుండా వాళ్ళ యొక్క ఆ సుఖాలను త్యాగం చేస్తే మనం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం కదా. మరి ఇవంతా వట్టిగా పోతుందా? వట్టిగా నాకు నేను చచ్చిపోవడానికి నాకు ఎక్కడిది హక్కు అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఆత్మహత్య అనే ఒక గండం నుంచి బయటపడతారు. ఓకే? సో ఇవి కొన్ని విషయాలు. బాగా డెప్త్గా పోవాలంటే మంచిగా నేను కూడా దీన్ని కూర్చోవాలి, మీరు కూడా దీన్ని కూర్చోవాలని తెలియజేస్తూ మరొకసారి మళ్ళీ ఎప్పుడైనా నేను వస్తూ ఉంటా. ఒక 10 days బ్యాక్ ఒకసారి వచ్చిపోయినా, మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు మంచిగా మిమ్మల్ని అరుచుకుంటా, ఒక దిన చేసుకుంటా అని తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నడా. లాస్ట్ బట్ లీస్ట్ ఇవాళ ఆత్మహత్యల వ్యతిరేక దినం కాబట్టి మనం ఈ ఆత్మహత్యల మీద ఒక ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రతి సంవత్సరం నేను చేసే కార్యక్రమాలు వేరు జిల్లాలో చేస్తున్నాం. ఈ నెల రోజుల కార్యక్రమాన్ని ఇవాళ పెద్దపల్లి జిల్లాలో గాయత్రి